ట్రంప్ని ఎవరికైనా చూపించడం బెటరు. మన కేఏ పాల్ 1000 రెట్లు బెటరు. నేను గనక తలుచుకుంటే యుద్ధాన్ని ఆపేయగలను, నేను మాట్లాడితే ట్రంప్ మాట వింటాడు, నేను చెప్పానంటే నరేంద్ర మోడీ మాట వింటాడు, అవతలోడితోనే కొద్దిగా తలనొప్పి, పాకిస్తాన్ ఓడితోనే, ఇట్లాంటి మాటలే ఉంటాయి ఆయనంతా. నేను లేస్తే మనిషిని కాదన్నటువంటి రూట్లో చెప్తాడు ఆయన. అంతే తప్పించి నేను మాట్లాడేశాను ఆపేశానని చెప్పడు. అయిపోయాక చెప్తాడండి ఆయన కూడా. మొన్న భారత్ పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్ వణికి సచ్చింది. సౌదీ అరేబియా విదేశాంగ మంత్రితో చెప్పించుకుంది, అయ్యా మా 2 బేసుల్లో కీలకమైన దెబ్బతిన్నాయి, ప్లస్ మీరు అనుకున్న లక్ష్యం నెరవేరిపోయింది కదా, మా జోలికి రాబాకండి ప్లీజ్ అంది. సరే వాడితోనే చెప్పించోసారి అని చెప్పింది ఇండియా సౌదీ అరేబియాతో. సౌదీ అరేబియా ఆ డీజీఎంఓకి ఫోన్ చేయించు అని చెప్పేసి పాకిస్తాన్ రక్షణ మంత్రికి చెప్పారు. పాకిస్తాన్ రక్షణ మంత్రి అర్జెంటుగా అలా డీజీఎంఓతో ఫోన్ చేయించారు. అప్పుడు మనం యుద్ధం ఆపాం. ఆ తర్వాత ఏమైనా పాకిస్తాన్ బాంబులు వేసిందా? వేస్తే తాట తీసి ఉండేవాళ్ళు. ఆగిపోయింది కదా యుద్ధం. ఈ విషయాన్ని అమెరికాకి సాధారణంగా పెద్ద ఆయన కదా, మనకి ఇంట్లో పెద్ద ఆయన ఉంటే ఇట్ట జరిగిన తాత అని చెప్తాం కదా, అట్ట ఆ తాతకి చెప్పాం. ఆ తాత వెంటనే మైకట్టేసుకునేసి, అబ్బెబ్బే యుద్ధాలు నేనే ఆపేశాను, అసలు నాకు నోబెల్ శాంతి బహుమతి రావాలి, అణుయుద్ధం రావకపోకుండా నేను ఆపాను, దీనికి కానీ వీళ్ళిద్దరికి గిఫ్ట్లు ఇద్దాం అనుకుంటున్నాను, అసలు వీళ్ళిద్దరికీ నేను వ్యాపారాంక్షలు పెడతానంటే భయపడి యుద్ధం ఆపారు, ఇలాంటి పనికిమాలిన స్టేట్మెంట్లు ఇచ్చాడు ఆయన. సీన్ కట్ చేస్తే ఆయనకేం సంబంధం లేదని చెప్పి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పుకొచ్చాడు. చివరికి వాళ్ళు కూడా ఒప్పుకున్నట్టయింది. మొన్నటిసారి ట్రంప్ వాళ్ళే పెద్దరికంతో మాట్లాడుకున్నారు అన్నటువంటిది. సరే అయిపోయింది. ఇప్పుడు మరొక ప్రపంచ శాంతి దూత అవార్డు కోసం ట్రై చేస్తున్నాడు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఇద్దరితో మాట్లాడేశానన్నాడు. ఇప్పుడే ఇరాన్ ఓ స్టేట్మెంట్ ఇచ్చింది నేను ఈ వీడియో చేసే టైంకే. ఏంటయ్యా అంటే, మేము అసలు అమెరికాతో ఎట్లాంటి సంప్రదింపులు జరపలేదని ముందే చెప్పింది. దాంతోపాటుగా అసలు అమెరికాకి మేము ఎలాంటి హామీ ఇవ్వలేదని చెప్తోంది. రెండవది వచ్చేటప్పటికి అసలు దీంట్లో ట్రంప్ పాత్ర ఏముందని ప్రశ్నిస్తోంది. ఇటు ఇజ్రాయెల్ మాత్రమే చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఫైనల్గా ట్రంప్ చెప్పేది వేగ్గా మాట్లాడిస్తున్నాడు, తనేదో శాంతిదూత అవార్డు కోసం, లేదంటే నిజంగా ఏమన్నా కృషి చేశాడా రాబోయే 24 గంటల్లో తేలుతుంది.